కాపాడండయ్యా అంటూ నిన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటుడు పృథ్వీ ఇవాళ క్షమించండయ్యా అంటున్నారు. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు. అసలు ఏం జరిగింది? తనను వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదు, ఎంత దూరమైనా వెళ్తా, ఒక్కొక్కరిపై ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తా అన్న నటుడు పృథ్వీ దిగొచ్చారు. ఐఎమ్ వెరీ సారీ అంటున్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ వీడియో విడుదల చేశారు పృథ్వీ. మన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. షూటింగ్ స్పాట్ లో జరిగిన ఓ సంభాషణ వివరిస్తూ 150 మేకలు 11 అయ్యాయన్న ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి. పృథ్వీకి వేధింపులు ఎక్కువయ్యాయి. వేల సంఖ్యలో ఫోన్ కాల్స్, వందల కొద్ది మెసేజ్లతో టార్చర్ చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు పృథ్వీ. వెనక్కి తగ్గేదే లేదు, తనను వేధించిన వారికి శిక్ష పడేందుకు ఎంత దూరమైనా వెళ్తా అన్నారు. కానీ ఇప్పుడు సినిమా కోసం దిగొచ్చానంటున్న పృథ్వీ తన వల్ల సినిమాకు ఎలాంటి నష్టం జరగకూడదని సారీ చెప్తున్నట్టు తెలిపారు. నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ పృథ్వీ దిగొచ్చారు. మరి ఆయన్ను వేధించిన వాళ్ళు సారీతో కూల్ అవుతారా? ఇష్యూ ఇంతటితో ఆగినట్లేనా అంటే చూడాలి ఏం జరుగుతుందో.